హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఫౌజీ మూవీ యొక్క పోస్టర్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. దాని గురించి చిన్నగా డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక ఫౌజీ మూవీ అండి, మీకు తెలిసిందే ప్రభాస్ యొక్క చాలా మూవీస్తో ఉంటే దాంట్లో వన్ ఆఫ్ ద మూవీ ఫౌజీ అండి. చాలామంది ఫ్యాన్స్ అనేది సలార్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో, కల్కి కోసం ఎంతమంది చేస్తున్నారు, స్పిరిట్ కోసం ఎంతమంది చేస్తున్నారో అంతే మంది ఫౌజీ కోసం కూడా వెయిట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఆయన యూనివర్సల్ స్టార్ అనుకోండి. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అనేది అంత అన్ని క్రోడ్స్ కలెక్ట్ చేయడం ఆయన వల్లే సాధ్యమైంది. అఫ్కోర్స్ రాజమౌళి వల్ల కూడా అనుకోండి. ఇక చాలామంది అనుకున్నారు, అంటే ఒక మూవీ డిపార్ట్మెంట్ అనేది ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదండి. ఈరోజు మీకు రిలీజ్ చేస్తాము పోస్టరు లేదంటే గ్లిమ్స్ అలాంటిది రిలీజ్ చేస్తామని చెప్పి మూవీ డిపార్ట్మెంట్ ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదండి. ఇక మన ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు ఇక ఇండిపెండెన్స్ డే నిన్న ఆగస్టు 15th కదా రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు. మార్నింగ్ నుంచి చాలామంది వెయిట్ చేశారు. నేను కూడా వెయిట్ చేశానండి. ఇక ఏం రాలేదు అనుకున్న టైంలో వదిలిండండి. ఈవినింగ్ 5 o'clock అనుకుంటా వదిలిందండి పోస్టరు. పాడండి పోస్టరు. చాలామంది అనుకుంటున్నారు ఫేస్ రివీల్ చేయలేదు, ఇది రిలీజ్ చేయడం ఎందుకు అనుకున్నారు. చాలామంది అనుకున్నారు. ఇక మూవీకి గుర్తుంచుకోండి, ఇక మూవీ రిలీజ్కి చాలా టైం ఉందండి. December 3rd మూవీ రిలీజ్. ఆల్రెడీ మనకు ఒక ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది. కింద ధోతి ఉండి దంజం ఉండి ప్లస్ మనకి బనియను షర్ట్ ఏం లేకుండా రిలీజ్ అయింది. అది కూడా నేను ఇట్లా రిలీజ్ చేస్తానని చెప్పి మూవీ డిపార్ట్మెంట్ ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదండి. ఇక ట్విట్టర్లో ఇక కొట్టుకుంటూ ఉన్నారండి, కలిగితో స్పిరిట్తో అది ఇది అని చెప్పి. గ్యాప్లో ఫౌజీ మర్చిపోతారని చెప్పి అనుకున్నారేమో కానీ గ్యాప్లో రిలీజ్ చేస్తారని ఆ పోస్టర్ ఎంత వైరల్ అయిందో మీకు తెలిసిందే. ఇక ఆబ్వియస్లీ ప్రభాస్ పోస్టర్ అంటే అది పక్కా వైరల్ అవుతుంది. అదైతే వేరే లెవెల్ అయిందండి. దీనికి ఎందుకో వాళ్ళు మూవీ డిపార్ట్మెంట్ ఎక్కడ డిస్క్లోజ్ చేయలే కానీ మనమే అనుకున్నాం అరే రిలీజ్ చేస్తారు అనుకున్నారు. ఇక కరుణించి ఇక ఫ్యాన్స్ దయ వల్ల రిలీజ్ చేయడం జరిగిందండి. పోస్టర్ వేరే లెవెల్ ఉందండి. పోస్టర్ అయితే క్లియర్గా అర్థమైపోతుంది. మన ప్రభాస్ గారు వెనక ముందు నుంచుని 2 గన్లు పట్టుకొని బాడీ అంతా అదే షర్ట్ అంతా రక్తంతో ఉండడము, వెనకాల గాంధీజీ నడవడము. మేబీ వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా కాన్వర్సేషన్స్తో చెప్పలేము, అది మనకి క్లారిటీగా తెలియదు. గాంధీజీగా అయితే మనకి అనుపమ్ ఖైర్ అండి, ఆయన యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. మనకి చాలామంది తెలుసు. అనుపమ్ ఖైర్ అంటే మీకు తెలిసి ఉంటుంది. కార్తికేయ 2లో కృష్ణుడు డైలాగ్ చెప్తారు కాబట్టి గూస్ బాంబ్ డైలాగ్ అనేది. ఆయన ఆ మూవీ కూడా చాలా గ్యాప్ తర్వాత వచ్చినట్టున్నారండి మన తెలుగు ఇండస్ట్రీలో. ఆ మూవీ కోసం తర్వాత ఈ మూవీ అండి కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఫౌజీ పోస్టర్ చూడడం వాళ్ళకండి ఇది ఆబ్వియస్లీ తమిళలో పెట్టడానికి ట్రై చేస్తాను. చూడండి వేరే లెవెల్ ఉంది చూడండి పోస్టర్ అయితే. అసలు లిటరల్లీ పిక్స్ అండి. నేను ప్యారడైజు పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయినా, అంటే ఇంత వైలెంట్ పోస్టరు, ఇలాంటి వైలెంట్ కథలు మనకు రావడం అని అదొక వేరే లెవెల్ హ్యాపీనెస్ అండి. దాని తర్వాత ఫౌజీ పోస్టర్ చూడంగానే ఇచ్చి పడేసిందండి. నేను ఒక మూవీ గురించి కంపేర్ చేస్తాను కానీ చెప్తున్నా అండి, పోస్టర్ అనేది వేరే లెవెల్ గూస్ బంప్స్ అయితే ఇచ్చినాయండి. ఈ పోస్టర్ అయితే లిటరల్లీ చాలా బాగుందండి. మేబీ మనకి ఫ్రీడమ్ రాకముందు స్టోరీయే, కొంతమంది మధ్యలో రజాకర్ స్టోరీస్ కూడా ఉంటాయి అని అయితే అంటున్నారు. అది మనకి ఎంత మాత్రం నిజమో కాదో తెలియదండి మనకి. ఎందుకంటే ఎక్కడ మనకి నేను ఒక సోల్జర్ అని చెప్పి ఒక్కటే మనకి రిలీజ్ చేశారు కానీ ఇది ప్లస్ ఫ్రీడమ్ ముందు అని చెప్పి రిలీజ్ చేశారు కానీ దీని లోపల రజాకర్ వస్తుందని చెప్పి మనకి ఎక్కడ ఒక పర్టికులర్ స్టోరీ లైన్ అనేది రివీల్ చేయలేదు. ఏముంటుందని ఎక్స్పెక్ట్ చేయాలని చెప్పి జస్ట్ అట్లా చిన్న గ్లిమ్స్గా వదిలినారు కానీ స్టోరీ అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదండి. ఆబ్వియస్లీ వేరే లెవెల్ ఉంటుందండి, నేను చెప్తున్నా అది పక్కా. ప్లస్ ప్రభాస్ గారు ఇలాంటి రోల్లో యాక్ట్ చేయడం ఫస్ట్, అంటే వైలెంట్లో కాదు ఇట్లా సోల్జర్ రోల్లో యాక్ట్ చేయడం ఫస్ట్ టైము. చాలామంది తెలుసు రాజాసాబ్ అనేది డిసప్పాయింట్ చేసిందని చెప్పి, ఈ మూవీ అయితే పక్కా డిసప్పాయింట్ చేయదండి. December 3rd అంటున్నారు. మొన్న ఇరుముడి మూవీ ఈవెంట్లో కూడా మనకి మైత్రి మేకర్స్ అండి, ఇక మైత్రి మూవీ మేకర్స్ కదండి ప్రొడక్షన్, ఆ ప్రొడ్యూసరు వాళ్ళు చెప్పారు ఫౌజీ మూవీ గురించి చిన్నగా డిస్కస్ చేశారు కానీ ఎక్కడ రివీల్ చేయలేదు. ప్రభాస్ గారు నిన్న షూటింగ్కి వచ్చారు. నేను షూటింగ్ డేట్ లేకపోయినా కానీ వచ్చి మానిటర్లో షూట్ అనేది చూస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి ఎంత మూవీ డిపార్ట్మెంట్ హను రాఘపూడితో పాటు మన ప్రభాస్ గారు కూడా దాని గురించి ఎంతగా ఫోకస్ చేస్తున్నారో ఈ హిట్ పక్కా కొట్టాలని చెప్పి. ఎందుకంటే రాజాసాబ్ డిసప్పాయింట్ చేసిందే, ఎందుకంటే ఆయన షూటింగ్ షెడ్యూల్ లేనప్పుడు ఆయన రావాల్సిన అవసరం లేదు కానీ వచ్చారంటే ఆలోచించండి. ప్లస్ అదిగాక మనకి ప్రభాస్ గారు చాలా డేట్స్ ఇవ్వడం జరిగింది. గ్యాప్లో షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని
రిలీజ్ చేద్దామని పక్కా ఫిక్స్ అయిపోయిన December 3 రిలీజ్ అంటే చాలామంది అంటున్నారు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. నాకు తెలిసినంత వరకు పోస్ట్ పోన్ కాదండి. ఇప్పుడు పోస్ట్ పోన్ అయిందనుకో మళ్ళీ సంక్రాంతికి రిలీజ్ చేయలేరు పక్కా, ఎందుకంటే 1 మంత్ గ్యాప్లో రిలీజ్ చేయలేరు. దాని తర్వాత ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి నాకు తెలిసినంత వరకు సినిమా సీజన్ అయితే కాదండి. ఇక మళ్ళీ వెళ్ళిపోతే సమ్మర్కి వెళ్ళాలి. ఇట్లా సమ్మర్కి వెళ్ళిందనుకో స్పిరిట్ మళ్ళీ 6 మంత్స్ గ్యాప్లో రావాలండి, 4 to 6 months. ఎందుకంటే ఇప్పుడు 1 month 2 months గ్యాప్లో 2 రిలీజ్ అయినాయి అనుకోండి, కలెక్షన్స్ షేక్ అయిపోతాయి. ఎందుకంటే కలెక్షన్స్ కూడా కొంచెం తగ్గచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్పిరిట్ సినిమా ఈ సినిమా 2 చూడడానికి జనాలు చాలామంది, ఇప్పుడు ఫౌజీ అనేది వేరే లెవెల్ ఉందనుకోండి, ఆబ్వియస్లీ స్పిరిట్ సినిమా చూస్తారు, కానీ చాలామంది దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఈ మూవీ ఫస్ట్ ఎప్పుడో వచ్చింది చూద్దాము చూడాలి అనుకుని చూడని వాళ్ళు కూడా ఫస్ట్ ఈ మూవీ చూస్తారు, స్పిరిట్ కూడా ఆబ్వియస్లీ చూస్తారు అనుకోండి. ఆ క్లాషెస్ వల్ల ఒక 4 to 6 months గ్యాప్ ఇస్తారు. నేనైతే పక్క December 3 రిలీజ్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి నేను రిలీజ్ చేసిన పోస్టర్లో కూడా December 3 అని చెప్పి రిలీజ్ డేట్ అనేది క్లియర్గా మెన్షన్ చేసేసినారండి. ఎక్స్క్యూజ్ మీ. పక్కా December 3 అయితే మూవీ అయితే థియేటర్స్లో రాబోతుందండి. ర్యాంప్ ఆడించబోతుంది మూవీ. చాలామంది అంటున్నారు ఇంకా ఫేస్ రివీల్ చేయలేదు, జస్ట్ ఇట్లా బ్యాక్ ఉండి ఇట్లా రిలీజ్ అంటే ఎందుకు రిలీజ్ చేస్తారండి? ఎందుకంటే మనకి ఎక్కడ అఫీషియల్గా అప్డేట్ అనేది ఇవ్వలేదు. నేను ఇట్లా పోస్టర్ రిలీజ్ చేస్తున్నాను, ఇట్లా గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నారు ఇండిపెండెన్స్ డే సందర్భంగా అని చెప్పి ఎక్కడ అదే ఒక్క డైరెక్షన్ డిపార్ట్మెంటే కాదు, అట్లా ప్రొడక్షన్ సైడ్ చూసుకున్న యాక్టర్స్ చూసుకుని ఎవరు ఎక్కడ రిలీజ్ చేయలేదండి. ఈ ట్విట్టర్లో ఎక్కడ పోస్ట్ మనం జస్ట్ అట్లా అనుకున్నాము రిలీజ్ చేయొచ్చు అని చెప్పి, అంతేగాని మనకి ఆల్రెడీ మనకి బొనాన్సాగా మనకి కూర్చుని అలాంటి పోస్టర్ రిలీజ్ చేసినారు కదండి. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ రిలీజు, దీనికి మనం చాలా సంతోషపడాలి. కానీ ఫేస్ రివీల్ చేయలేదు అదన్నీ మనకి ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ 3.5 months వరకు ఉంది మూవీ రిలీజ్ డేట్. 3.5 months ముందు పోస్టర్ రిలీజ్ చేయడం ఎందుకండి? ఓకే, ఏమంటారు, ఆతృత పెంచుకుందాం, అదే చాలా మందికి ఉండదు. నేను అంటుంది ప్రభాస్ ఫ్యాన్స్ గురించి కాదండి, వేరే వాళ్ళ ఫ్యాన్స్ చాలామంది అట్లా అనుకున్న ఏదో నెగిటివ్ టోల్ చేద్దామని ఏం చేద్దామని మనకైతే దాని గురించి తెలియదు. కానీ ఇట్లా కొంతమంది ఏమనుకుంటే ఇట్లా మెల్లమెల్లగా పోస్టర్ రిలీజ్ చేస్తే మూవీకి హైప్ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పోస్టర్స్ బట్టి, టీజర్ బట్టి, ట్రైలర్ బట్టి, గిఫ్ట్స్ బట్టి ఎప్పుడు మూవీ హైప్ రాదండి. ఒకవేళ కరెక్ట్ కంటెంట్ ఉన్న స్టోరీ ఉందనుకోండి, మూవీ పక్కా రిలీజ్ అయిపోతుంది, పక్కా హిట్ కొడుతుంది. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే, మీకే కాదు నాకే కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఫేస్ రివీల్ చేయకపోవడం ఒక మంచి థాట్ అండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు నేను రిలీజ్ చేస్తున్నానని చెప్పి, ఫేస్ రివీల్ చేయకుండానే గూస్ బంప్స్ వచ్చినాయి అంటే ఆలోచించండి. ఇక మూవీ అనేది రిలీజ్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. ఒకవేళ ఫేస్ రివీల్ చేసి గ్లిమ్స్ రిలీజ్ చేస్తే ఇక షేక్ ఆడిచ్చేస్తుంది, యూట్యూబ్ అయితే షేక్ ఆడిపోద్దండి. ప్రతి ఒక్క ఫ్యాన్స్ అందరూ ఈ టీజర్ పక్క ఒకటి కాదు, ఈ పోస్టర్ నేను చాలాసార్లు చూశానండి, గమనించాను. అబ్బా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. పోస్టర్ అంత బాగుందండి, నిజంగా చాలా 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 బాగుందని చూడలేదనుకున్న కొంతమంది మ్యాక్సిమం అందరూ తెలిసిపోయింది. ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తే ప్రతి ఒక్క రీల్ అదే వస్తుంది. చూడలేదనుకుంటే చూడండి, ఇన్స్టాగ్రామ్లో అవైలబుల్ ఉంది, మన గూగుల్లో కొట్టిన అవైలబుల్ వస్తుంది, యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉందండి. చూద్దాం నెక్స్ట్ ఏమైనా అప్డేట్ ఇస్తే దేవుడి దేవాల. నేనైతే ఒక చిన్న సాంగ్ అనేది అట్లా వదులుతారేమో, పోస్టర్ కాకుండా చిన్న ఒక 30 seconds 40 seconds సాంగ్ అనేది అట్లా రిలీజ్ చేస్తారేమో నేను అనుకున్నాను నా పర్సనల్గా. కానీ నాకైతే కంప్లీట్ ఫుల్ మీల్స్ అయితే రిలీజ్ చేసినట్టు అనిపించిందండి. ఆ పోస్టర్ రిలీజ్ అంత బాగుందండి. ఆ పాతకాలం గన్ను పట్టుకొని బాడీలో రక్తము లోపల బాబా అది మాటలు చెప్పలేమండి, అంత బాగుంది పోస్టర్ అయితే. ఇక చూద్దాం ఫర్దర్గా ఏమైనా మూవీ గురించి అప్డేట్స్ అయితే ప్రతి ఒక్కటి మన ఛానల్ అప్లోడ్ చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరఫు నుంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి రోజుకి.